టీజర్ పుష్ప 2 టీజర్ చూస్తే అలా కనిపించారు మీరు. ఏంటి అల్లు అర్జున్ గారితో ఇప్పుడన్నా మాట్లాడారా లేకుంటే ఇప్పుడు మాట్లాడామండి? అల్లు అర్జున్ సార్ తో మాట్లాడాము, మంచిగా మాట్లాడి మంచిగా రిసీవ్ చేసుకున్నాడు. మంచిగా మమ్మల్ని ఒక ట్రాన్స్ ఉమెన్స్ ని మంచిగా చూసుకోవడం జరిగింది. అంటే రామోజీ ఫిల్మ్స్ 20 days అక్కడే ఉండాము. ఫుడ్ గానీ 20 days అక్కడే ఉండాము. ఓ సూపరా. ఆల్మోస్ట్ ఎంత పర్సెంట్ ఉంటారు మూవీలో మీరు 100కి? మేమా అంటే ఒక 20 minutes దాకా ఉంటామండి మూవీలో. అది ఒక 10 minutes అల్లు అర్జున్ పక్కనే ఉంటాము. 10 minutes ఆయనతోనే ఉంటాము. ఆయనతోనే ఇంకా ఆయన అదే నా సాంగ్ లో గానీ ఆ ఫైట్ లో గానీ ఆయన పక్కనే ఉంటాము. 10 minutes ఉంటాము. 10 minutes అంటే కొంచెం దూరంగా ఉంటాం. అంటే మాకు కొంచెం బోర్ లాగా కొట్టేసేసింది అక్కడ. ఓకే, అల్లు అర్జున్ గారితో చాలానే గడిపారు చాలా రోజులు. ఎలా ఉండే ఆ ఎక్స్పీరియన్స్? అంటే చాలా హ్యాపీ అనిపించింది అండి. ఆ సెట్ వదిలిపెట్టి వస్తున్నప్పుడు కూడా చాలా ఫీలింగ్, అంటే అదొక కోల్పోయామని ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే 20 days హ్యాపీగా అనిపించడం కానీ, మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం, మాకు ఫుడ్ పెట్టడం. ఫుడ్ అంటే తెలిసిందే, మనం ఎక్కడైనా తింటాము, కానీ ఆ ఫీలింగ్ వేరు, ఈ ఫీలింగ్ వేరు. ఎప్పుడన్నా మాట్లాడారా అల్లు అర్జున్? మాట్లాడామండి. నాతోనే అంటే ఎట్లా అంటే ఆయన సెట్ లోకి వచ్చిన తర్వాత మేము ఆయన పక్కన ఉన్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చారని అడిగారు. ఇట్లా మాదాపూర్ నుంచి వచ్చానంటే మీ ఓన్ ఎక్కడంటే నెల్లూరు అని చెప్పాను. నెల్లూరు అని చెప్పిన తర్వాత అవునా ఎక్కడ ఉంటారని చెప్తే ఇట్లా మాదాపూర్ అని చెప్పాను. నవ్వినాడు. ఇంకా తినేవి కూడా ఏందో బఠానీలు ఇచ్చాడు. మంచిగానే రిసీవ్ చేసుకోవడం గానీ, మంచిగా చూసుకోవడం కానీ చాలా హ్యాపీ అనిపించింది. తిన్నారా బఠానీలు? తిన్నాము. ఇష్టంగా తిన్నారేమో. అంటే చూస్తా అంటే మేము కూడా అనుకునేది, సార్ మాట్లాడితే బాగుండేది, సార్ మాట్లాడితే అంటే ఆయన వచ్చినప్పుడల్లా మేము ఆయన సార్ చూసి నవ్వడం కానీ, ఆయన కూడా నవ్వడం కానీ, లాస్ట్ కి వచ్చి ఇంకా 5 days ఉంటుంది అనగా షూడు వెళ్ళిపోతాం అనగా అప్పుడు మాట్లాడారు మాతో. ఓకే, సో ఇది మాట్లాడిన తర్వాత బఠానీలు అడిగారా లేకుంటే అతనే ఇచ్చాడా అల్లు అర్జున్ గారు? అంటే తింటుండేడు, ఆమెను ఇచ్చినాడు మాకు. హ్యాపీ అనిపించింది. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిందండి. ఆ సెట్ వదిలిపెట్టి వచ్చినప్పుడు మేము ఒక 4 members వెళ్ళాం. 4 members ఏడ్చుకున్నాం. అంటే ఎవరి ప్లేస్లోకి వెళ్ళిపోతారు తర్వాత. అంటే అక్కడ ఉన్నప్పుడు అందరం కలయికగా ఉండడం గానీ, ఆ సెట్ లో అందరు పరిచయం అయ్యారు మాకు. ఆ సెట్ లో అంటే జూనియర్స్ గానీ, ఏజెంట్లు గానీ, డైరెక్టర్ సార్లు గానీ మొత్తం పరిచయం అయ్యారు. వాళ్ళందరితో మంచిగా మాట్లాడాము. మాకు కొంచెం అంటే ఒక ట్రాన్స్ ఉమెన్ కి మంచిగా గౌరవించాలి అక్కడ సెట్ లో అందరూ. సెట్ వర్కర్లు గానీ, డైరెక్టర్లు గానీ, జూనియర్ ఆర్టిస్టులు కానీ చాలా మంది మాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. వాళ్ళతో మంచిగా ఉండాము. వచ్చేసిన తర్వాత చాలా బాధ అనిపించింది. సెట్ లో ఎలా ఉంటాడు అల్లు అర్జున్ గారు? బాగుంటాడండి. అంటే అందరితో మంచిగా మాట్లాడడం, మంచిగా ఉంటాడు. మరి యాటిట్యూడ్ ఎక్కువ లేదండి, అదంతా డూప్ మాటలండి. అదంతా డూప్ మాటలు. సార్ చాలా అంటే చాలా మంచివాడు. అందరు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు. అందరికి కూడా దండం పెట్టే మాట్లాడతాడు. చాలా అంటే చాలా మంచోడు సార్. ఓకే, ఇంకెవరితో అందులో మాట్లాడు? పుష్ప 2 రష్మికతో గానీ? రష్మిక మందనతో కూడా మాట్లాడామండి. కేశవన్నతో మాట్లాడాము. అంటే ఆల్మోస్ట్ చాలా మందితో అందరితో మాట్లాడాము. చాలా మంది ఫొటోస్ కూడా దిగాము. కానీ అల్లు అర్జున్ సార్ కూడా ఇస్తానన్నాడు, కానీ సెట్ లో ఇవ్వను, నేను సెట్ షూట్ అయిపోయిన తర్వాత ఇస్తాను అన్నాడు. మాకు అక్కడ బాధేసింది. అంటే లైక్ ఆయన కూడా ఆన్ షూట్ కదా, ఉన్నట్టున్నాడు. రష్మిక మందన కూడా ఇచ్చింది ఫోటో. అల్లు అర్జున్ తో దిగారా? లేదండి, అందరితో దిగాము. కానీ ఆయన ఫోటో అడిగితే సారు నేను ఇప్పుడు సెట్ లో ఉన్నాను కదా, ఇప్పుడు ఇవ్వను అని చెప్పాడు డైరెక్టే. మేము గమ్ముగా అయిపోయాం. అదొకటి చాలా బాధాకరంగా అనిపిస్తుంది. 20 రోజులు నటించారు, 20% మూవీలో ఉన్నారు. అంటే ఫోటో లేకపోయినా టీజర్ లా కనిపిస్తాం, ఇంకా మూవీ మొత్తం కనిపిస్తుంది. అది హ్యాపీ అనిపిస్తుంది మాకు. సూపర్. ఇంకా సాంగ్స్ లో కూడా ఉన్నారు అనుకుంటా మీరు? సాంగ్ లో ఉన్నాము. మళ్ళీ ఫైట్ సీన్ లో ఉన్నాము. ఫైట్ సీన్ కొడతారా? మమ్మల్ని ఎవరు కొట్టారండి, కొట్టేంత లేదులే అక్కడ. షూట్ లో మంచిగా జరిగింది.